హాయ్ హలో నమస్తే, నేను మీ మోనికా. వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్. భారత్ అమెరికా ట్రేడ్ వార్ గురించి మనం చూడబోతున్నాం. ఇక్కడ ఎవరు గెలిచారు? మోదీ గెలిచారా? ట్రంప్ గెలిచారా? రష్యా ఆయిల్ కూడా బంద్ చేసింది. కొన్ని నిజాలు కూడా మనం తెలుసుకోవాలి. ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. భారత్ అమెరికా మధ్య ఒక భారీ బిజినెస్ డీల్ కుదిరింది. ట్రంప్ తన ట్రూత్ సోషల్లో ఒక పెద్ద పోస్ట్ పెట్టారు. భారత్ రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపేస్తోంది అని, అమెరికా నుంచి $500 బిలియన్ వస్తువుల్ని కొంటోంది అని చెప్పారు. కానీ ప్రధాని మోదీ గారి రియాక్షన్ చూస్తే ఆయన కేవలం సుంకాల తగ్గింపు గురించి మాత్రమే మాట్లాడారు. అసలు ఈ డీల్తో ట్రంప్ చెప్పింది ఎంత, భారత్ దాస్తుంది ఎంత, ఈ విషయాలే కదా మనం తెలుసుకోవాలి. నిజంగానే మోదీ గారు రష్యాని వదిలేస్తున్నారనే ఒక క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది ఈ టాపిక్లో. ఇంట్రెస్టింగ్ డీల్లో చాలా డీప్ విషయాలు మనం తెలుసుకోవాలి. అవేంటో మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ట్రంప్ చెప్పిన బిగ్ డీల్ ఏంటి అనేది కదా మన క్వశ్చన్. ట్రంప్ మాటల్లో ఒకసారి చూద్దాం. ట్రంప్ మాటలు చెప్పాలంటే ఇది ఒక హిస్టారికల్ డీల్. ఆయన ఏమంటున్నారు? సుంకాలు తగ్గిపోయాయి, సుంకాలు తగ్గింపు అనే దాని గురించి మాట్లాడుతున్నారు. భారత్ నుంచి వచ్చే వస్తువుల మీద అమెరికా సుంకాన్ని 25% నుంచి 18%కి తగ్గించింది అని. అంతేకాదు రష్యాకి నో చెప్తున్నారని. భారత్ ఇక మీద రష్యా నుంచి చమురు కొందు, దానికి బదులు అమెరికా, వెనిజులా ఇక్కడ నుంచి కొంటుంది అనే పాయింట్ని మెన్షన్ చేశారు. ఇంకో పాయింట్ ఏంటంటే $500 బిలియన్ టార్గెట్ అని కూడా అన్నారు కదా. భారత్ అమెరికా నుంచి ఇంధనం, టెక్నాలజీ, అగ్రికల్చర్ ఈ ఉత్పత్తుల్ని భారీగా కొనుగోలు చేస్తుంది అని చెప్తున్నారు. మరి ఇప్పుడు భారత్ సైలెంట్గా ఉంది కదా, దీని వెనక ఏంటి కాన్ఫ్లిక్ట్ అని మనం చూస్తే ట్విస్ట్ అంతా ఇక్కడే ఉంది. ట్రంప్ పోస్ట్ పెట్టిన కొంచెం సేపటికి మోదీ కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. ఆయన ఏమంటున్నారు? టారిఫ్లు 18%కి తగ్గినందుకు థ్యాంక్స్ అని మాత్రమే ఆయన రిప్లై ఇచ్చారు. రష్యా చమురు గురించి కానీ, $500 బిలియన్ కొనుగోళ్ల గురించి కానీ ఒక్క మాట కూడా మీరు ప్రస్తావించలేదు. ఎందుకు? ఫస్ట్ ఎకనామిక్ లెక్కల ప్రకారంగా చూస్తే అమెరికా నుంచి భారత్ ఏడాదికి కొనేది కేవలం $40 నుంచి $50 బిలియన్ వస్తువులు. అది ఇప్పుడు $500 బిలియన్లకు పెరగడం అంటే దాదాపుగా అసాధ్యం అని నేను చెప్పట్లేదు, ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మరి ఇంకా రష్యా గురించి రిలేషన్ అంటే భారత్ రష్యా నుంచి చమురు కొనడం పూర్తిగా అయితే ఆపేయడం అంత ఈజీ అనే విషయం కాదు, అలా జరగదు. ఎందుకంటే అది మన పాత బంధం, రష్యాతో ఎప్పటి నుంచో ఉన్న బంధం, పైగా తక్కువ ధరకు అక్కడి నుంచి ఆయిల్ మనం కొంటున్నాం కాబట్టి. మరి ఎక్స్పర్ట్స్ చెప్తున్న ఇంకొన్ని విషయాలు దీని గురించి ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతర్జాతీయ విశ్లేషకులు దీని గురించి ఏం మాట్లాడుతున్నారంటే, ట్రంప్ ఎప్పుడూ కూడా తన విషయాలను కాస్త ఎక్కువ చేసి చెప్తుంటారు, ఆయన కొంచెం ఓవర్ అని అంటున్నారు అనమాట. మన భాషలో చెప్పాలంటే అది ఓవర్, వాళ్ళ భాషలో కాదు. బహుశా భారత్ కొన్ని అమెరికన్ వస్తువుల్ని సుంకాల్ని 0కి తగ్గించడానికి అంగీకరించి ఉండొచ్చు, కానీ అన్నిటి మీద కాదు అని క్లారిటీ ఇస్తున్నారు. అందులో ముఖ్యంగా మనం అగ్రికల్చర్, వ్యవసాయ ఉత్పత్తుల విషయం గురించి కూడా మనం మాట్లాడుకుంటే భారత్ చాలా జాగ్రత్తగా ఉంటుంది. మన రైతుల ప్రయోజనాలని వదులుకొని ఈ డీల్ కుదుర్చుకోవడం అంటే ఖచ్చితంగా చిన్న విషయం అయితే కాదు. ఇక్కడ ఇంకో పాయింట్ చూడాలి. మరి భారత్కి నిజంగా ఈ విషయం లేకపోతే ఈ సుంకాలు తగ్గించడం ఒక లాభంగా ఉందా, నష్టంగా ఉందా? ఏదేమైనప్పటికీ ఈ డీల్ వల్ల భారత్కి 2 లాభాలు ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎక్స్పోర్ట్, ఎగుమతులకి బూస్ట్ ఇచ్చినట్టయింది. టెక్స్టైల్, తోలు, ఆభరణాల ఎగుమతులు అమెరికాకు పెరిగే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తోంది. ఇది మన జీడిపి వృద్ధికి దోహదపడుతోంది. జీడిపి పెరిగితే మంచిదే కాబట్టి. తర్వాత చైనాకి షాక్ అనే చెప్పాలి. రెండో పాయింట్, చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ ఒక గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారడానికి చాలా మంచి ఛాన్స్గా ఇది పాజిటివ్ డీల్ అని చెప్పొచ్చు. సో ఈ డీల్ కనుక కుదిరింది, కానీ లోపల జరిగిన అసలు ఒప్పందం ఏంటి అనేది మనకి పేపర్ పరంగా లిఖితపూర్వకంగా పత్రాలు వస్తే తప్ప విషయం ఏంటనేది తెలియదు. ట్రంప్ చెప్పినట్టు భారత్ తన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని వదులుకుందా, లేకపోతే తన తెలివితేటలతో డీల్ని మన వైపుకు తిప్పుకుందా? మీరేమనుకుంటున్నారు? నిజానికి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వార్తలో రకరకాలుగా వస్తుంది. రష్యా ఆయిల్ని భారత్ వదులుకుంటుందా? కింద మీరేమనుకుంటున్నారో కామెంట్లో అయితే చెప్పండి. బట్ ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం ఒక్కొక్క ఆర్టికల్లో ఒక్కొక్కలాగా రావడం జరిగింది. ఇంటర్నేషనల్ పాలిటిక్స్ నిజంగా సింపుల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అప్డేట్స్ మీకు అందిస్తూనే ఉంటాను. దిస్ ఇస్ మోనికా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్కి కాంటాక్ట్ చేయండి.